రెబల్ స్టార్ ప్రభాస్ ఈ వారం తీసుకున్న నిర్ణయం మహిమో లేదంటే అలా టైం కలిసొచ్చిందో ఒకేసారి 3 సర్ప్రైజులు కన్ఫర్మ్ అయ్యాయి. అందులో ఒకటి కల్కి సీక్వెల్, రెండోది ఫౌజీ రిలీజ్ డేట్, మూడోది స్పిరిట్ టీమ్ ఇస్తున్న షాక్. ఒకేసారి 3 ప్రాజెక్టుల్లో ఊహించని పరిణామాలు జరిగాయి. అందులో షాకింగ్ అప్డేట్ మాత్రం కల్కి సీక్వెల్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఊపొచ్చేయడం. అంతటికీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చనే తన నుంచి వచ్చిన ఒక్క పిలుపు కల్కి సీక్వెల్లో ఊహించని మార్పులు తెచ్చింది. ఇలాంటి టైంలో ఫౌజీ టీంకి రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన అల్టిమేటం రెబల్ ఫ్యాన్స్ కి పండగ తెచ్చేలా ఉంది. అయితే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ కి వచ్చిన బంపర్ ఆఫర్ మాత్రం మైండ్ బ్లాక్ చేస్తోంది. 1 కాదు 2 కాదు 1000 కోట్ల ఈ ఆఫర్ దెబ్బకి వారణాసి టీమే షాక్ అవ్వాల్సి వస్తోంది. పాన్ వరల్డ్ సినిమా జర్నీలో స్పిరిట్ కూడా ఉందని 1000 కోట్ల ఆఫర్ తో తేలుతోంది. ఇంతకీ ఏంటా 1000 కోట్ల ఆఫర్? హ్యావ్ ఎ లుక్. సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ మూవీకి 1000 కోట్ల బంపర్ ఆఫర్ వచ్చేలా ఉంది. వారణాసి మూవీకి నెట్ఫ్లిక్స్ సంస్థ 1000 కోట్ల ఓటీటీ రైట్స్ ఆఫర్ చేస్తే అదే మొత్తంలో స్పిరిట్ టీమ్కి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఇది చర్చల దశలోనే ఉంది. 650 కోట్ల నుంచి 900 కోట్ల మధ్య స్పిరిట్ ఓటీటీ రైట్స్ డీల్ ఫైనల్ అవ్వచ్చనేది సారాంశం. అదే జరిగితే పాన్ వరల్డ్ సినిమాల్లో దేశం పేరు మారుమోగేలా చేసే మూవీల్లో వారణాసి తర్వాత స్పిరిట్ చేరేలా ఉంది. అయితే ఇంకా చర్చల దశలోనే ఉన్నా ఒకవేళ 900 కోట్లు లేదా 1000 కోట్లు స్పిరిట్ ఓటీటీ రైట్స్ పలికితే బాలీవుడ్లో ఎవరికీ సౌండ్ ఉండదు. అసలే వారణాసి మూవీకి వసూళ్లు కాదు, కేవలం ఓటీటీ రైట్సే 1000 కోట్లంటే అక్కడ అసూయ వాళ్ళని మింగేస్తోంది. అలాంటి టైంలో మరో తెలుగు మూవీకి 1000 కోట్ల ఓటీటీ ఆఫర్ అంటే బాలీవుడ్ తట్టుకోలేదు. ఇలా స్పిరిట్ సెన్సేషన్ క్రియేట్ చేసే టైంలో సడన్ గా కల్కి 2 షూటింగ్ మొదలయ్యేలా ఉంది. కల్కి 2 మూవీ షూటింగ్ ఉన్నపలంగా ప్లాన్ చేయడానికి రీజన్ అమితాబ్ బచ్చనే అని 3 రోజులుగా ప్రచారం జరుగుతోంది. అవును, ప్రభాస్తో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్ సీన్లే ముందు తీయబోతున్నారు. ఎందుకంటే ఆ కాంబినేషన్లో సీన్లలోనే ఇంటర్వెల్ బ్యాంక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లున్నాయని తెలుస్తోంది. హెవీ గ్రాఫిక్స్ కూడా ఈ సీన్లలోనే ఉండటంతో వాటి గ్రాఫిక్ వర్క్కే ఏడాది టైం పట్టేలా ఉందట. సో ఓవైపు అమితాబ్ బచ్చన్ కొత్త ప్రాజెక్టుల డేట్లు క్లాష్ కాకూడదనే కారణంతో తన వర్షన్ షూటింగ్ ముందే తీయాలని ఆయన చెప్పడం, మరోవైపు కల్కి తీసేప్పుడు 30% షూటింగ్ జరగడంతో మిగతా 70% షూటింగ్ని ఏడాది ఎండ్ కల్లా ఎలాగైనా పూర్తి చేయాలని నిర్మాత ప్రెజర్ పెంచడంతో కల్కి 2 సడన్ గా పట్టాలెక్కుతుంది. ఏది ఏమైనా కల్కి మొదటి భాగంలో ఎక్కువగా ప్రభాస్కి అమితాబ్ పోటీ ఇస్తే రెండో భాగంలో కమల్ హాసన్ విశ్వరూపం చూపించబోతున్నాడట. తన పాత్ర ఏకంగా 50% డ్యూరేషన్తో రాబోతోందట. ఏది ఏమైనా కల్కి 2 షూటింగ్ ఈ నెలాఖరులోగా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే సీక్వెల్ లాంచింగ్ ని అఫీషియల్ చేసే ఛాన్స్ లేనట్టుంది.